చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తితో భారత్ అలర్ట్ అవుతోంది. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రం అప్రమత్తమైంది. ఈ మేరకు ఫ్లూ లక్షణాలు ఉన్నవారు మాస్కులు ధరించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు కాలేదని స్పష్టం చేసింది. కానీ జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. చైనాలో హ్యూమన్ మెటానిమో వైరస్ తో ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రుల ఎదుట క్యూ కడుతున్నారు. దీని లక్షణాలు ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడుగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి. అయితే తమ దేశంలో ఈ వ్యాధి తీవ్రత తక్కువగానే ఉన్నట్లు చైనా పేర్కొనడం గమనార్హం. కరోనా మహమ్మారికి మెయిన్ సెంటర్ అయిన చైనాలో మరో వైరస్ కలకలం రేపుతుంది. హ్యూమన్ మెటానిమో. ఈ వైరస్ బారిన పడి అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎంపీవీతో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చైనా వ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించినట్లు తెలుస్తుంది. ఈ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. వైరస్ వ్యాప్తిని అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. గుర్తు తెలియని ఓ నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా ప్రత్యేక రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించినట్లు కూడా తెలుస్తోంది. దాదాపు 5 ఏళ్ల క్రితం కోవిడ్-19 వ్యాప్తిపై సరైన నిరోధక చర్యలు చేపట్టకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వైరస్ కారకాలను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దీని ప్రకారం డిసెంబర్ 16 నుంచి 22 వరకు వారం రోజుల వ్యవధిలో అంటువ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే 2 రోజుల్లో 300 మంది ఈ వైరస్ కు బలయ్యారు. పరిస్థితి దిగజారిపోవడంతో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. హెచ్ఎంపీవీ పేరిట కరోనా తరహాలో ఓ కొత్త వైరస్ విజృంభిస్తోందన్న వార్తలు ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేశాయి. అయితే శ్వాసకోశ సంబంధిత వ్యాధితో తమ దేశ ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్న మాట వాస్తవమేనని చైనా అంగీకరించింది. జపాన్లో కూడా ఈ వైరస్ వ్యాపించింది. జపాన్ దేశవ్యాప్తంగా 7,18,000 కేసులు నమోదయ్యాయని 2024 డిసెంబర్ నెలలోనే 94,259 కొత్త కేసులు వచ్చినట్లు స్పష్టం చేసింది. జపాన్ దేశవ్యాప్తంగా 5,000 ఆసుపత్రులు, క్లినిక్స్ లో హెచ్ఎంపీవీ వైరస్ బాధితులకు చికిత్స జరుగుతున్నట్లు వెల్లడించింది జపాన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. వైరస్ బాధితుల్లో అన్ని వయసుల వారు ఉన్నారని, పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఉన్నట్లు వివరించింది. ప్రధానంగా హెచ్ఎంపీవీ వైరస్ సోకితే సాధారణంగా దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియా వంటి సమస్యలకు సైతం దారితీయొచ్చు. సాధారణంగా వైరస్ సోకిన 3 నుంచి 6 రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఇది ఒకరి నుంచి మరొకరికి ఎలా సోకుతుందంటే దగ్గు, తుమ్ముల నుంచి వచ్చే తుప్పిర్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వారికి షేక్ హ్యాండ్ ఇచ్చినా, తాకినా వైరస్ సోకవచ్చు. వైరస్ తో కలుషితమైన వస్తువులను తాకి అవే చేతులతో ముక్కు, మూతి, కళ్లను తాకినా వైరస్ సోకుతుంది.
ప్రధానంగా ఈ వైరస్ తో పిల్లలు, ముసలి వారికి, రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి హెచ్ఎంపీవీ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. జబ్బు పడని వారు తరచూ సబ్బుతో కనీసం 20 సెకండ్ల పాటు చేతులను శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకుని చేతులతో ముఖాన్ని ముట్టుకోవద్దు. అనారోగ్య లక్షణాలతో ఉన్న వారికి కొంచెం దూరంగా మసులుకోవాలి. తరచూ ముట్టుకునే వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. మరీ ముఖ్యంగా దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ముక్కు, నోరుకు టిష్యూ లేదా కర్చీఫ్ ను అడ్డు పెట్టుకోవాలి. వ్యక్తిగత వస్తువులు ఇతరులు వినియోగించడానికి ఇవ్వొద్దు. అనారోగ్యంగా ఉంటే ఇంటికే పరిమితం అవ్వడం మంచిదని డాక్టర్లు చెప్తున్నారు. అయితే హెచ్ఎంపీవీ నివారణకు వ్యాక్సిన్ లేదు. వ్యాధి లక్షణాలను తగ్గించేందుకు మరిన్ని సమస్యలు తలెత్తకుండా నివారణ మాత్రమే వైద్య చికిత్సను అందిస్తుందన్నారు డాక్టర్లు. చైనాలో హెచ్ఎంపీవీ వ్యాప్తి తీవ్రమవడంతో భారత్ అప్రమత్తమైంది. దేశంలో నమోదవుతున్న సీజనల్లో వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన కేసులను కేంద్ర ఆరోగ్య శాఖ పర్యవేక్షిస్తోంది.